హాయ్, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. ఇక్కడ మన ముద్ద మందారం అయితే చక్కగా ఒక 5 పూలు అయితే పూసిందండి. ఇంతకు ముందంతా కొంచెము పూసేది, కానీ తర్వాత పూయకుండా మానేసింది. తర్వాత నేను హెల్దీ వాటర్ బాగా ఇస్తున్నాను, తర్వాత ఎరువు వేస్తున్నానండి. అదేవిధంగా నేను ఇంకేం వేస్తున్నానంటే వాకింగ్ నుంచి తీసుకొచ్చిన ఎరువు ఉంది కదండి, ఒకసారి మీకు చూపించాను. ఇదిగోండి, ఇవన్నీ కూడా అవే. ప్రతిరోజు ఒక కవర్ అయితే తెస్తాను నేను. ఈ ఎరువు, తర్వాత పేడ, తర్వాత రైస్ వాటరు, ఇవన్నీ వేయడం వల్ల చాలా బాగా అయితే ఫ్లవర్స్ పూస్తున్నాయండి. ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. 5 ఫ్లవర్స్ పూస్తున్నాయండి ఈరోజు. మీకు చూపిద్దామని నేను ఇంకా తీస్తున్నాను. చూడండి, ఇంకా విచ్చుకునే కొన్ని చాలా పెద్ద ఫ్లవర్ అవుతుందన్నమాట ఇది. ఇక్కడ ఒక ఫ్లవరు, ఎందుకంటే కష్టపడి పెంచుతాం కాబట్టి ఇలాగా ఫలితం వచ్చినప్పుడు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుందండి. అది అనుభవించే వరకే తెలుస్తుంది. చూడండి, ఇలాగండి 5 ఫ్లవర్స్ పూసాయి మన చెట్టుకి. ఇవి ఇంకా ఒక 10, 11 ఆ టైంకి ఇంకా బాగా వెడల్పుగా పూస్తాయి అన్నమాట. ఇది హ్యాపీగా ఫ్లవర్స్ అయితే పూస్తుందండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్య అస్సలు పూసేది కాదు, 1, 2 ఫ్లవర్స్ పూసేది అంతే. ఇంకా మొగ్గలు కూడా వేసిందండి. ఎందుకంటే మనము మంచి హెల్దీ వాటరు మనం వీటికి ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేస్తామో అవి మనకు మంచి ఫలితాలను అయితే ఇస్తాయండి. నేను అందుకే చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఒక ఫ్లవరు, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్ అండి. 5 ఫ్లవర్స్ పూసాయండి. చాలా ఆనందం అన్నమాట. చక్కగా పూసాయండి. ఒకసారి చూపిస్తాను చూడండి దూరం నుంచి. ఓకేనండి, ఎప్పుడైతే మనము మంచిగా వాటర్ ఇస్తామో, హెల్దీ వాటరు, ఎరువులు అయితే ఎప్పుడు వేస్తామో అప్పుడు చక్కగా ఇలాంటి ఫలితాలను అయితే చూస్తాం మనం. దూరం నుంచి చూపిస్తున్నాను. చాలా ముద్ద ఫ్లవర్ అండి, ఇది చాలా పెద్దదిగా అవుతుందన్నమాట. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.